హాయ్ అండి. చుడిదార్ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో చూద్దాం. ముందుగా లైనింగ్ కట్ చేసుకుంటున్నాను. నేను 2 మీటర్స్ లైనింగ్ తీసుకున్నాను. ఇది కాటన్ డ్రెస్ కాబట్టి నేను ఒకసారి వాష్ చేసి తీసుకున్నాను ఈ లైనింగ్. డ్రెస్ పొడవు వచ్చేసి 40 ఇంచెస్. లైనింగ్ మనం ఒక 3 ఇంచెస్ తక్కువగానే తీసుకోవాలి కాబట్టి 38 ఇంచెస్ పొడవు తీసుకున్నాను. నేను చెప్పే మెజర్మెంట్స్ మీకు అర్థం కాకపోయినా ఇక్కడ నేను మెజర్మెంట్స్ చేసి మార్క్ చేసి రాసి పెట్టాను ఇక్కడ పిక్లో పక్కన. డ్రెస్తో మెజర్మెంట్స్ తీసుకోవచ్చు లేదా టేప్తో కూడా కొలిచి మార్కింగ్ చేసుకోవచ్చు. నేను టేప్తో చూపిస్తున్నాను. ఆది డ్రెస్ని టేప్తో మెజర్మెంట్ చేసి మీకు అర్థం అవ్వాలని నేను చూపిస్తున్నాను. ఫ్రంట్ నెక్ 5 ఇంచెస్ పెట్టాను. చంకల దగ్గర 5.5 పెట్టాను. నేను ఫ్రంట్ నెక్ ముందు రౌండ్ డ్రా చేసుకుంటున్నాను. స్టిచ్ చేసేటప్పుడు సెంటర్లో వీ షేప్ డ్రా చేద్దాంలే అని ముందు రౌండ్ షేప్ మాత్రమే డ్రా చేశాను. నెక్ దగ్గర నుంచి చంకల వరకు ఖర్చులతో సహా మార్క్ చేసుకుంటున్నాను. టక్స్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఎక్స్ట్రానే ఉంచుకోవాలి. 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి మన డ్రెస్ ఉన్నదాన్ని బట్టి. ఖర్చులతో సహా ఇలా కొంచెం క్రాస్గా వచ్చేలాగా పైన చెస్ట్ దగ్గర నుంచి కట్స్ వరకు కొంచెం క్రాస్ వచ్చేలా డ్రా చేసుకోవాలి. కింద నేను స్ట్రైట్గా టక్స్కి గీసుకున్నాను. ఇది ఒకసారి వాష్ చేశాను కాబట్టి ఇలా ఉంది క్లాత్. కింద సమానంగా కట్ చేసుకోవాలి. కాటన్ ఎప్పుడైనా మనం ఒకసారి వాష్ చేసే తీసుకోవాలి లైనింగ్స్. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఇలా వస్తాయి, కట్ చేసుకోవాలి. మనం నెక్ కట్ చేస్తున్నాను బ్యాక్ సైడ్ నెక్ నేను డీప్ 6.5 ఇంచెస్ పెట్టుకున్నాను. నేను బ్యాక్ సైడ్ కూడా రౌండే పెట్టాను. ఇలా రౌండ్ ఇలా డ్రా చేసుకుని కట్ చేసుకుంటున్నాను. లైనింగ్కే మాత్రమే మనం నెక్ కట్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్ కట్ చేయకూడదు. ఫ్రంట్ పార్ట్ నెక్ ఇలా రౌండ్ కట్ చేసుకున్నాను ఫస్ట్. ఇది స్టిచ్ చేసేటప్పుడు సెంటర్లో వీ షేప్ కొంచెం చిన్న వీ షేప్ పెడదామని అనుకొని రౌండ్ మాత్రమే ఇప్పుడు కట్ చేశాను. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుందాం. దీనికి పైన కింద చిన్న బార్డర్ వచ్చింది. ఈ బార్డర్ని నేను కింద బార్డర్ వదిలేసి పైన బార్డర్ కట్ చేసుకుంటున్నాను. ఇది నెక్స్కి హ్యాండ్స్కి మనకి ఏ డిజైన్ కావాలంటే అలా పెట్టుకోవచ్చు అని ఈ బార్డర్ని వేస్ట్ చేయకుండా నేను యూజ్ చేసుకోవాలని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ 2.5 మీటర్స్ ఇచ్చారు. ఈ 2 మీటర్స్ మాత్రం మనం డ్రెస్కి వాడతాం. ఆ ఎక్స్ట్రా 1/2 మీటర్ వచ్చేసి నేను హ్యాండ్స్కి వాడుకుంటాను. ఇందాక లైనింగ్ ఎలా అయితే ఫోల్డ్ చేశామో మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అలానే ఫోల్డ్ చేయాలి. 4 పార్ట్స్ ఫోల్డ్ చేయాలి. ఒకటి ముందుది ఒకటి బ్యాక్ సైడ్ది వచ్చేలాగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసిన తర్వాత దాని మీద మనం ఇందాక కట్ చేసిన లైనింగ్ వేసుకొని నేను ఇలా కట్ చేశాను. హ్యాండ్స్ కట్ చేసుకోవాలి, నెక్ కట్ చేయకూడదు. మెయిన్ ఫ్యాబ్రిక్కి చంకలు మాత్రమే కట్ చేయాలి. ఇలా కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇందాక 1/2 మీటర్ ఎక్స్ట్రా ఉంది, 2.5 మీటర్స్ కదా ఫ్యాబ్రిక్ వచ్చింది. ఆ 1/2 మీటర్ని నేను హ్యాండ్స్కి యూజ్ చేద్దామని ఇలా 4 పార్ట్స్గా ఫోల్డ్ చేసుకున్నాను. 2 చేతులు కదా, 4 పార్ట్స్ వస్తాయి. 4 సార్లుగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది పొడవు 17 ఇంచెస్ ఉంది. నేను మొత్తం మిగిలిన క్లాత్ మొత్తం యూజ్ చేయాలి అన్న ఉద్దేశంతో మొత్తం యూజ్ చేసుకుంటున్నాను. ఇది ఎల్బో కిందకు వచ్చిద్ది. 17 ఇంచెస్ ఉంది కదా, ఎల్బో కిందకే వస్తుంది. ఇలా కొంచెం క్రాస్ తీసుకొని కట్ చేశాను. ఇలా హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్న తర్వాత ఇందాక కట్ చేసుకున్నాం కదా, మొత్తం అన్నీ ఒక దగ్గర పెట్టుకొని బార్డర్ చిన్న బార్డర్ కదా ఇది, నేను ఒకదానికొకటి ఇలా జాయిన్ చేసి షోల్డర్ దగ్గర నుంచి ఎంతవరకు అయితే మనకి ఉందో అంత మొత్తం యూజ్ చేద్దామని అనుకొని ఒకదానికొకటి ఇలా మీకు చూపిస్తున్నాను. జాయిన్ చేసుకోవాలి, ఒకదానికొకటి ఇలా జాయిన్ చేసుకొని ఇప్పుడు ఆ జాయిన్ చేసుకున్న వాటిని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ చేసేయాలి. షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్ని మనం కట్ చేసుకున్న లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి
అప్పుడు నెక్ డ్రా చేసుకొని కుట్టుకోవాలి. నేను సెంటర్లో వీ షేప్ పెట్టాను. ఇందాక రౌండ్ కట్ చేసుకున్నాను కదా, ఆ రౌండ్లో సెంటర్లో ఒక చిన్న వీ షేప్ కుట్టు వేశాను. ఆ కుట్టు చేసిన తర్వాత ఇలా అక్కడక్కడ టాకాలు పెట్టుకుంటే మనకి ఈజీగా లైనింగ్ వెనక్కి వచ్చేస్తుంది. ఒక స్టిచ్ వేసి లైనింగ్ వెనక్కి తిప్పాలి. కుట్టిన దాన్ని వెనక్కి తిప్పుకున్నాను. నెక్ ఇప్పుడు చంకల దగ్గర నుంచి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండింటికి కలిపి ఒక స్టిచ్ వేసుకోవాలి పై నుంచి కింద దాకా. షోల్డర్ దగ్గర నుంచి చంకలు టక్స్ వరకు మొత్తం కింద వరకు ఒక స్టిచ్ వేసుకుంటే కదలకుండా ఉంటుంది. లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కలిపి ఒక స్టిచ్ ఇలా వేసుకోవాలి. కింద లైనింగ్ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ అవసరం లేదు, అంచు వచ్చింది కాబట్టి మడత పెట్టి కుట్టాల్సిన అవసరం లేదు. లైనింగ్ మాత్రం ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి కింద. బ్యాక్ సైడ్ కూడా నేను మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ క్లాత్ వేసి కుట్టి కట్ చేసి టాకాలు పెట్టుకొని తిప్పి కుట్టాను. బ్యాక్ సైడ్ ఇది రౌండ్ వచ్చేసింది. బ్యాక్ సైడ్ నెక్ కుట్టిన తర్వాత షోల్డర్ దగ్గర నుంచి టక్స్ వరకు మిడిల్లో 4 ఇంచెస్ ఇలా గీత గీసుకోవాలి. ఇలా టక్స్ పెట్టడం వల్ల డ్రెస్ షేప్ బాగా కనిపిస్తుంది. ఇలా ఒక పాదం వార 4 ఇంచెస్ కుట్టుకోవాలి. మనం పాదం వార మాత్రమే పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టిన అవసరం లేదు. తర్వాత నెక్ జాయిన్ చేసుకున్న తర్వాత షోల్డర్స్ జాయిన్ చేయాలి. షోల్డర్స్ ఫ్రంట్ బ్యాక్ 2 పార్ట్లు కలిపి షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ జాయిన్ చేసిన తర్వాత హ్యాండ్స్ జాయిన్ చేద్దాం. సెంటర్లో మనం ఒక మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్ సెంటర్లోకి వచ్చేటట్టు పెట్టుకొని హ్యాండ్స్ కుట్టుకోవాలి. సెంటర్లో పెట్టుకొని డబల్ స్టిచెస్ వేస్తున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే పెట్టాలి. హ్యాండ్స్ దగ్గర నుంచి టక్స్ వరకు ఇలా స్టిచ్ వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా హ్యాండ్స్ దగ్గర నుంచి టక్స్ వరకు 2 స్టిచెస్ వేసుకున్నాను నేను. హ్యాండ్స్ దగ్గర అటువైపు ఇటువైపు 2 వైపులా హ్యాండ్స్ దగ్గర నుంచి టక్స్ వరకు మాత్రమే స్టిచ్ వేయాలి. ఇదిగోండి చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నాం. నా టక్స్ కోసం ఒక గుర్తు పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు ఒక స్టిచ్ వేసుకోవాలి. అటువైపు ఇటువైపు 2 వైపులు వేసాను నేను స్టిచ్చెస్ టక్స్ వరకు. టక్స్ దగ్గరకు వచ్చేసరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఒక ఫోల్డ్ వేసి మళ్ళీ ఇంకొక ఫోల్డ్ వేసి కుట్టుకోవాలి. అలా నేను ఇప్పుడు నా ఫింగర్తో చూపించాను కదా, అలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలి. టక్స్కి అటువైపు ఇటువైపు స్టిచ్ వేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో టక్స్. డబల్ ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటే టక్స్ ఇలా నీట్గా వస్తాయి. డ్రెస్లో వచ్చిన బార్డర్ని నేను ఇలా నెక్ దగ్గర షోల్డర్స్ దగ్గర నుంచి కొంచెం నెక్ కిందకు వచ్చింది, అక్కడ వరకే నేను యూజ్ చేయగలిగాను. మొత్తం వేస్ట్ చేయకుండా యూజ్ చేశాను బార్డర్ మొత్తం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.